ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే వైటమిన్ సి గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. అయితే ఈ వైటమిన్ సి అనేది మన శరీరానికి చాలా అవసరము. ఇది మన శరీరంలో రక్తనాళాలకి, కండరాలకి, తర్వాత కార్టిలేజ్ అనే దానికి, తర్వాత కొల్లేజన్ తయారవటానికి, పుండ్లు పడితే మానటానికి, కోసుకుంటే మానటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది ఒక యాంటాక్సిడెంట్ కింద కూడా ఉపయోగపడుతుంది. అంటే మన శరీరంలో కొన్ని జీవక్రియలో చర్యల వల్ల కొన్ని చెడు ఫ్రీ రాడికల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. వాటి యొక్క చెడు ఎఫెక్ట్స్ నుంచి ఈ వైటమిన్ సి అనేది మనల్ని కాపాడుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, వీటి బారిన పడకుండా కూడా ఈ వైటమిన్ సి అనేది కాపాడుతుంది. తర్వాత కొవ్వుకు సంబంధించిన కొవ్వుని శక్తి కింద మార్చే కొన్ని చర్యల్లో కూడా ఈ వైటమిన్ సి అనేది పాల్గొంటుంది. తర్వాత రెగ్యులర్గా ఈ వైటమిన్ సి తీసుకునే వాళ్ళలో జలుబు కూడా చాలా తక్కువగా వస్తుంది. మరి కంటికి సంబంధించిన ఏజ్ పెరిగే కొద్దీ కంటిలో మ్యాక్యులా అనే దాంట్లో మార్పులు వచ్చి మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది వస్తుంది అనమాట. అది ఆ మ్యాక్యులర్ డీజనరేషన్ ని కూడా ఈ వైటమిన్ సి అనేది తగ్గిస్తుంది. మరి క్యాన్సర్కి సంబంధించిన కొన్ని కీమోథెరపీకి సంబంధించిన మందులు వాడుతూ ఉంటారు కదా, వాళ్ళలో ఈ వైటమిన్ సి వాడితే కనుక వాటి సైడ్ ఎఫెక్ట్స్, వాటి చెడు ఎఫెక్ట్స్ నుంచి కూడా ఇది రక్షిస్తుంది. తర్వాత ఇది గర్భనిరోధక మాత్రలు వాడే వాళ్ళలో ఈ వైటమిన్ సి వాడితే వాటి ఎఫెక్ట్స్ పెరుగుతాయి అన్నమాట. అంతేకాకుండా కొన్ని స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్కి వాడే మందులు, తర్వాత నియాసిన్ అనే విటమిన్ వాడేటప్పుడు ఈ వైటమిన్ సి అనేది వాడితే వాటి చెడు ఎఫెక్ట్ తగ్గుతుంది. తర్వాత శరీరం అనేది పొడిబారకుండా, తర్వాత చర్మం అనేది ముడతలు పడకుండా ఈ వైటమిన్ సి అనేది కాపాడుతుంది. మన శరీరంలో ఇమ్యూనిటీని కూడా ఇది కాపాడుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కానీ, న్యూమోనియా లాంటి ఇన్ఫెక్షన్స్, తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా ఉంటాయి. అయితే ఈ వైటమిన్ సి లోపం అనేది ఎవరిలో ఎక్కువగా కనబడుతుందంటే ఎక్కువగా ధూమపానం చేసేవాళ్ళు, అంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో, తర్వాత పండ్లు కూరగాయలు ఎక్కువగా తినని వాళ్ళలో, డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్లో, కొన్ని రకాలైన జీర్ణకోశ క్యాన్సర్స్లో దీని లోపం అనేది ఎక్కువగా కనబడుతుంది. అయితే దీని లోపం ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే చిగుళ్ళు వాయటము, చిగుళ్ళ నుంచి రక్తం కారటము, రక్తహీనత, తర్వాత ముక్కు నుంచి రక్తం కారటము, జాయింట్స్లో వాపు, కందటము, పుండ్లు పడితే మానకపోవటము ఇలాంటి లక్షణాలు ఉంటాయి. తొందరగా అలసిపోవటం అనేది కూడా జరుగుతుంది. దీని లోపం ఉన్నప్పుడు పొట్ట మీద ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బాగా ఎక్కువగా లోపించినప్పుడు స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. ఈ స్కర్వీ అనే వ్యాధిలో ఎముకల బలహీనత, జాయింట్ల నొప్పులు, పళ్ళు లూజ్ అవటము, తర్వాత జుట్టు ఉండే చోట శరీర భాగంలో పొడిపల్ లాంటివి ఏర్పడటము ఇలాంటి లక్షణాలు కనబడతాయి. ఎముకల్లో బలహీనత కూడా కనబడుతుంది. అయితే ఇది శరీరంలో తయారవ్వదు, బయట నుంచి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రోజుకి మగవాళ్ళకైతే 90 మిల్లీగ్రాములు రోజుకి అవసరం ఉంటుంది. ఆడవాళ్ళలో అయితే 75 మిల్లీగ్రాములు రోజుకి అవసరం ఉంటుంది. మరి ఇది ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, అంటే జనరల్గా ఈ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ లంగ్ క్యాన్సరు, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. కొన్ని యూరిన్ షుగర్ టెస్ట్లు అలాంటివి చేసినప్పుడు ఈ వైటమిన్ సి తీసుకుని వెళ్తే కనుక ఆ టెస్ట్లో తేడాలు వస్తాయి. కాబట్టి యూరిన్లో షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ వైటమిన్ సికి సంబంధించినవి తినకుండా ఉండాలి. తర్వాత ఇది ఎక్కువగా తీసుకుంటే ఒక్కోసారి కిడ్నీలో రాళ్ళు కూడా ఏర్పడతాయి. మరి ఈ సి విటమిన్ అనేది బయట నుంచి మనం తీసుకోవాలి శరీరానికి అందటానికంటే ఎక్కువగా పండ్లు, అంటే పుల్లగా ఉండే పళ్ళు, నిమ్మకాయలు,
తర్వాత బత్తాయి, కమల, నారింజ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా బొప్పాయి, కివి, తర్వాత బెర్రీ పళ్ళు వీటన్నిటిలో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. మరి బంగాళదుంపలు, టమాటాలు, క్యాబేజ్, క్యాలీఫ్లవరు, బ్రోకొలి, క్యాప్సికము, పాలకూరల్లో కూడా ఈ సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని పుష్కలంగా తీసుకుంటూ సి విటమిన్ లోపం లేకుండా చేసుకుంటే మనం చెప్పిన ఈ సి విటమిన్ వల్ల వచ్చే లాభాలన్నీ అందుతాయి. మరి అదండి సి విటమిన్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.